అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అలాగే తల్లులకు, అలాగే మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను. ఈ యొక్క పథకం సంబంధించి గతంలో అమ్మఒడి పథకం కింద అందించేవారు. ఇప్పుడు తల్లికి వందనం కింద మార్చి మనకి ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా గానీ అంతమందికి అందించేందుకు అయితే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. అయితే ఎప్పుడు విడుదల చేస్తుంది, ఎవరు అర్హులు, ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి విద్యార్థులు, అలాగే తల్లులు, మహిళలకు అందరికి ఉపయోగపడేలాగా ఈ యొక్క తల్లికి వందన పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా గాని అంతమందికి పెంచి ఇచ్చేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి గతంలో మనకి అమ్మఒడి పథకం కింద మనకి ఇంట్లో ఎంతమంది చదువుకున్నా ఒకళ్ళు మాత్రమే ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నా గానీ విడతల వారీగా కాకుండా ఒకే దశలో మనకైతే విడుదల చేయనుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే అర్హత కలిగిన వారికి మాత్రం జమ చేయబోతుందన్నమాట. ఈ యొక్క 15కి సంబంధించి గాను ఇంట్లో ఎంతమంది ఉన్నా గానీ జమ చేస్తుందండి. అంటే ఈ యొక్క పథకం సంబంధించి మనకి ఒకరుంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు. అలా ఇంట్లో ఎంతమంది ఉన్నా గానీ అంతమంది ఇచ్చేందుకైతే సిద్ధమవుతుందండి. మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి త్వరలోనే ఈ యొక్క నిధుల విడుదలపై అయితే అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే తల్లులకి రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి అండి. ఈ యొక్క రేషన్ సంబంధించి గాను మనకి అయితే ఈ యొక్క పథకం ద్వారా అర్హత కలిగిన వారందరికీ కూడా మనకైతే ఇవ్వబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే కేవలం అర్హత కలిగిన వారు మాత్రం ఇస్తుందన్నమాట. ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి స్కూల్లో మనకి 70% అటెండెన్స్ అయితే పైగా అయితే ఉండాలన్నమాట. విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో 1-12 తరగతి చదువుకున్న వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరబోతుందండి. దీనికి సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జూన్ నెలలో జూన్ 15వ తేదీలోపు కూడా ఈ యొక్క నిధులు విడుదల చేసేందుకు అయితే సిద్ధమవుతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి గాను మనకు త్వరలో అప్డేట్ అయితే రానుందండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.